దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్న బియ్యాన్ని కిలో 50 రూపాయలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. అతి త్వరలో రాష్ట్రంలో డీమార్ట్లకు ధీటుగా మీ మార్ట్లను తీసుకొస్తామన్నారు మంత్రి. సన్న బియ్యం పథకం, మీ మార్టుల ఏర్పాటు, ధరల నియంత్రణ, ప్రజలకు సరసమైన ధరల్లో నిత్యావసర వస్తువుల అందుబాటు, ఇలా తదితర అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైతు బజార్లన్నింటిలో కూడా కిలో బియ్యం, సన్న బియ్యం 50 రూపాయలకి ఇచ్చేటటువంటి కొత్త పథకాన్ని ఈ రోజు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? రాష్ట్ర వ్యాప్తంగా గత నెల నుంచి బియ్యం ధరలు బాగా పెరిగినాయనే సమాచారం మాకు అందినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనలతోటి క్యాబినెట్ సబ్ కమిటీ మేము ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన కలుస్తూ ఉంటాం. ఈ సమాచారం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా 65 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న బియ్యాన్ని వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా, అంటే బీపీటీ స్టీమ్ రైస్ 52 రూపాయలకే ఈ రోజు నుంచి ప్రారంభించాం. అదేవిధంగా ఏదైతే రా రైస్ అంటారో మనం, అది 50 రూపాయలకే పర్ కిలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో తీసుకొచ్చాం. ఇది 150 రైస్ మన రైతు బజార్లు, అదేవిధంగా 500 ప్రత్యేక అవుట్లెట్లు, అంటే రైస్ మిల్లుల దగ్గర ఉన్న వాళ్ళ మిల్స్ బయటనే టెంట్లు వేసినో లేకపోతే షాపుల దగ్గరనో వాళ్ళు ప్రత్యేక అవుట్లెట్లు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో తీసుకొచ్చి వినియోగదారుడికి ఒక భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి కార్యక్రమం చేస్తారు. అంటే మినీ మార్ట్స్ కూడా త్వరలో తీసుకురాబోతున్నారు అని అంటున్నారు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటి, అది ఎలా ఉండబోతున్నాయి? కేంద్ర ప్రభుత్వంలోని నేషనల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తోటి ఒప్పందం చేసుకుని డీమార్ట్కి పోటీగా 1000 మీ మార్ట్లు, దాన్ని మినీ మార్ట్లు అంటారు, మీ మార్ట్లుగా మేము నామకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముందుగా ప్రారంభించాం. దీని ద్వారా 64 సరుకులు నాణ్యతలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా తక్కువ ధరకి మన వినియోగదారులు అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా చక్కటి కార్యక్రమం తీసుకొస్తాం. ఈ షాపులు ఏవైతే మేము ఏర్పాటు చేస్తున్నామో ఎగ్జిస్టింగ్ ఫేర్ ప్రైస్ షాపులే, మా రేషన్ షాపులే ఎవరైతే ఉన్నారో వారికే అవకాశం ఇచ్చాం. రాబోయే రోజుల్లో వీటిని విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. అంటే రాష్ట్రంలో రేషన్ మాఫియా అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది సార్? అంటే క్షేత్రస్థాయిలో మేము చేస్తున్న పర్యవేక్షణతో పాటు విజిలెన్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, రెవెన్యూ విభాగాలు నిఘా ఇంకా పెంచాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖచ్చితంగా వారిపైన మేము కేసులు నమోదు చేయడం, సీజ్ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ముందుగా మేము అర్థం చేసుకోగలిగింది ఏంటంటే వినియోగదారుల్లో కూడా మనకి నాణ్యమైన బియ్యం మనకు ఉంది, ఇది మనం వాడుకోవచ్చు అనే నమ్మకం కల్పించాలి, అది మా బాధ్యత. దానికోసం భారతదేశంలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం మనం ఏదైతే 10%కే బ్రోకెన్ రైస్, అంటే నూకలు కేవలం 10% ఉండేటట్టు దాన్ని స్టీమ్ రైస్గా మార్చుకుని, పాత బియ్యంగా మార్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది ఈ కార్యక్రమం. తద్వారా రేషన్ మాఫియా అనేది మన రాష్ట్రంలో లేకుండా చూసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ మాఫియాను అడ్డుకట్ట వేయడానికి కూడా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్తూ ఉన్నారు. త్వరలో మీ మార్టులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. డీ మార్ట్లకు ధీటుగా ఈ మీ మార్ట్లు అనేది పనిచేయబోతున్నాయని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.